రాష్ట్రంలో డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతోంది నార్కోటిక్స్ బ్యూరో. సీఎం రేవంత్ ఆదేశాలతో దూకుడు పెంచిన నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్ సరఫరాదారుల గుండెల్లో దడపుట్టిస్తున్నారు. టీఎస్ న్యాబ్ డైరెక్టర్, సిటీలోని 3 కమిషనరేట్ల సిపిలు స్వయంగా మానిటరింగ్ చేస్తూ డ్రగ్స్ కు చెక్ పెడుతున్నారు. హైదరాబాద్ లో వరుసగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ పార్కింగ్ ఏరియా అడ్డాగా ఎండీఎంఏ డ్రగ్ అమ్ముతున్న బెంగళూరుకు చెందిన బాబు కిరణ్ ను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడి నుంచి 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. పబ్ కు వచ్చే కొంతమందికి డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు 4 టీమ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. అటు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయకల్ టోల్ ప్లాజా దగ్గర డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. గోవా నుంచి హైదరాబాద్ కు ఎన్డీపీఎస్ డ్రగ్స్ తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ రంగస్వామి తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ దాదాపు 1.5 లక్షలు ఉంటుందన్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ పై ఫోకస్ పెంచారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. డ్రగ్స్ డిమాండ్, నెట్వర్క్, పెడ్లర్లపై నిఘా పెట్టారు. పబ్బుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ సప్లై ఎక్కువగా స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సినీ ఇండస్ట్రీ వ్యక్తులు టార్గెట్ గా జరుగుతుందని గుర్తించారు. ముఖ్యంగా యువత ఎక్కువగా డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారని కాలేజ్లో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. డ్రగ్స్ సప్లై చేసినా వాడినా పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ఈ ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు మాదక ద్రవ్యాలకు సంబంధించి 59 కేసులు నమోదు కాగా 182 మంది నిందితులను అరెస్ట్ చేశారు అధికారులు. వీరి నుండి దాదాపు 7.99 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సప్లైకి సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీజీపీ రవి గుప్తా. In drug dealing, whether selling, purchasing, facilitating or possessing shall be dealt with stringently as per applicable laws of the land. No one will be spared, however big or small he might be. Anyone allowing their premises to be used for drugs will be severely dealt with, be it bars, pubs, clubs, farmhouses or even private homes. In case drugs are used, it will be dealt with stringently. As far as cyber crimes are concerned, Telangana Police has been a pioneer in setting up an exclusive cyber security bureau. It's the only such agency in the country. తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేయడమే లక్ష్యమన్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. డ్రగ్స్ సప్లైపై ఎలాంటి సమాచారం ఉన్నా అధికారులకు ఇవ్వాలన్నారు. ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.